ఉచిత ఐస్ క్రీం కోసం ఒక గాడిద చేసిన పని తెలుసా? ఒక చిన్న గ్రామంలో గోలు అనే గాడిద ఉండేది. అది చాలా బలంగా కాకపోయినా చాలా తెలివైనది. ఉచితంగా ఏదైనా దొరికితే ఎంతో ఇష్టం. ఒకరోజు గ్రామంలో ఒక ఐస్ క్రీం దుకాణం తెరుచుకుంది. కస్టమర్లను ఆకర్షించడానికి దుకాణం ముందు ఒక బోర్డు పెట్టారు. కష్టపడి పనిచేసేవారికి ఉచిత ఐస్ క్రీం. గోలు ఆ బోర్డు చూసి నవ్వింది. దుకాణందారు అన్నాడు, గోలు, ఈ 2 బరువైన సంచులు దుకాణానికి మోస్తే నీకు ఐస్ క్రీం ఇస్తాను. గోలు నెమ్మదిగా నడుస్తూ మధ్య మధ్యలో ఆగుతూ చాలా అలసిపోయినట్లు నటించింది. దుకాణందారికి జాలి పుట్టి 2 ఐస్ క్రీంలు ఇచ్చాడు. మరుసటి రోజు గోలు మళ్ళీ వచ్చింది. ఈసారి ఖాళీ సంచులు మోసుకుంటూ కూడా బాగా బరువున్నట్లు నటించింది. దుకాణందారు అవి బరువైనవని అనుకుని 3 ఐస్ క్రీంలు ఇచ్చాడు. త్వరలోనే గోలు చాలా ఫేమస్ అయింది. ఇతర జంతువులు అడిగాయి, ప్రతిరోజూ ఉచిత ఐస్ క్రీం ఎలా దొరుకుతోంది? గోలు నవ్వుతూ చెప్పింది,